పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా స్వరం, తన కుమారుడైన మెస్సీ నామంలో మీ అందరికీ శుభం కలుగును గాక. ప్రియ సహోదరులారా, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య పరిచయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వాక్యాంశము మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత. వాటి కోసము మరి తన కుమారుడైన మెస్సీ గారు ఏమన్నారో మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. అసలు ఈ అంజూరపు చెట్టు యొక్క ఉద్దేశము ఎందుకు అక్కడ రాయబడింది, మత్తయి గారు కానీ లూకా గారు కానీ ఎందుకు రాయబడింది అంటే అక్కడ కొన్ని సందర్భాలు వేరువేరుగా రాయబడ్డాయి. ఏదైనప్పటికీ అంజూరపు చెట్టును ఎందుకు ఆయన ప్రత్యేకంగా తీసుకున్నాడు అని ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పరమ తండ్రి యొక్క దేవుడు మీ అందరికీ సదా కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం మనం చూసుకున్నాం కదా. అయితే లోకంలో అనేకమైన ప్రజలు జీవిస్తూ ఉంటారు, విశ్వాసులు అవిశ్వాసులు. అంటే నమ్మినవారు నమ్మకం లేనివారు. ఇది ఒక బైబిల్ గ్రంథంలోనేనా లేక ఇతర గ్రంథాల్లో ఉన్నాయా అని చూస్తే బైబిల్ గ్రంథంలోని కాదండి, లోకానుసారంగా కూడా మనుషులు అలాగే జీవిస్తున్నారు. మనుషులు అలాగే జీవిస్తున్నారు. ఈరోజు ఒక కుటుంబంలో ఒక మనిషి మీద ఒక మనిషికి నమ్మకం ఉండదు. ఒక కుటుంబంలో ఒక మనిషి పూర్తిగా విశ్వాసం వారి మీద ఉంచరు. అయితే పూర్తిగా విశ్వాసం లేకపోతే మనం ఏమైపోతామంటే కొన్ని సందర్భంలో అది నీకు మేలు కావచ్చు, కానీ కొన్ని సందర్భంలో అది నీ నాశనానికి దారితీస్తుంది. జాగ్రత్త. అయితే ఇక్కడ పరమ తండ్రి తన కుమారుడైన మెస్సీ గారి ద్వారా చెప్పించిన ఆ వర్తమానం ఏమిటంటే అంజూరపు చెట్టు యొక్క విలువ. ప్రతి సంగమ సృష్టిని జన్మింపజేసిన పరమ తండ్రి అన్నిటికంటే, చాలా ఎపిసోడ్లో చెబుతూ ఉంటాను, అన్నిటికంటే చివరిగా మానవుని తన ఉద్దేశంతో, తన ఇష్టంగా, తన సొంత ఆలోచనతో, తన స్వరూపంలో మానవుని పుట్టించాడు. అందరికీ తెలిసిన విషయం, ఇది రహస్యమేం కాదు. మరి అంత ఇష్టంగా పుట్టించిన మనము ఎలా జీవిస్తున్నాము అంటే ఇక్కడ అంజూరపు చెట్టుకి ఒక విశ్వాసికి జత కలిపిన సందర్భం ఇది. బాగా ఆలోచించుకోండి. అయితే మొదటగా వాక్యం చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము మత్తయి సువార్త 18 నుంచి 21 వచనం చూస్తే ఆ మధ్యలో రాయబడిన మాట. ఉదయకాల సమయంలో మెస్సీ గారు ఆ పట్టణపు వెంట దారిలో వెళ్తుండగా ఆయనకు ఒక అంజూరపు చెట్టు కనిపించాడు. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి ఆశపడి వెళ్ళేటప్పటికి అక్కడ ఆకులు తప్ప ఫలములు లేవు. అయితే లూకా గారు రాసింది ఏంటంటే అది అంజూరపు కాయలు కాసే కాలం కాదని రాస్తాడు. ప్రియ సంగమా, ఇది చెట్టు కూర్చిన మాట అయితే మెస్సీ గారు చెప్పింది మనిషి యొక్క విశ్వాసం కూర్చిన మాట అది అని మనం గ్రహించాలి. ఆయన ఎప్పుడైతే ఆ చెట్టును చూసి ఆకులు తప్ప పళ్ళు ఎప్పుడైతే కనిపించలేదో అక్కడ ఒక మాట ఉంటుంది, ఆశపడి ఆతృతతో వెళ్ళాడు. కానీ ఆయనకి ఏం కనిపించింది? నిరాశ కలిగింది. వెంటనే ఆయన ఏమన్నానంటే ఇంకెన్నటికీ కూడా నీవు కాపు కాయుకుందుగాక అన్న వెంటనే అది ఎండిపోయింది. అప్పుడు అది చూసి శిష్యులు ఆశ్చర్యపడి ఎంత తొందరగా ఈ చెట్టు ఎండిపోయింది అని చెప్పుకుంటే అప్పుడు అంటాడు శిష్యులతో, మీ విశ్వాసం కూడా, మీరు విశ్వాసంలో సందేశించబడిన ఎడల ఇదిగో మీ జీవితం కూడా ఇంతే అన్నాడు. ఇంతకీ ఏంటి అంజూరపు చెట్టు అంటే సంఘం. ప్రియ సహోదరులారా, అంజూరపు చెట్టును సంఘంతోనూ విశ్వాసులతోని మెస్సీ గారు అక్కడ సందర్భంగా మాట్లాడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం అనగా అంజూరపు చెట్టు అనగా సంఘం, ఆకులు అనగా విశ్వాసులు, ఫలములు అనగా ఆత్మీయ ఫలములు. ఇక్కడ ఎందుకు సంఘం అని మనం సంబోధించాలి, ఎందుకు పలకాలంటే చాలా చోట్ల మనం చూస్తుంటాం, వినాడు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి.
పదుల కొలది, వందల కొలది, వేల కొలది ఉండే సంఘాలు మనం చూస్తుంటాం ఈరోజు. అవసరమైతే ప్రపంచంలో లక్షల కొలది ఉన్న జనంగా ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి, కాదంటలే. కానీ వీళ్ళంతా ఎవరో ఆకులు. మన దృష్టిలో కాదండి, మన దృష్టిలో గొర్రెలు, మనుషులు. మెస్సీ గారి దృష్టిలో వీళ్ళంతా ఆకులు. విశ్వాసం అంటే ఎవరో ఆకులు. ఆ ఆకుల మధ్య ఫలములు లేవు. అంటే నీవు క్రైస్తవురాలువే, అన్నీ చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, దైవ కార్యాలన్నింటిలో పాల్గొంటున్నావు, కానీ నీలో విశ్వాసం లేదు. అందుకే 21వ వచనం ఖచ్చితంగా చెప్పు, నీ విశ్వాసం కూడా సడలిని అడల, అంటే వెళ్ళిపోతే నీ గతి కూడా ఎంత అంటున్నాడు. జాగ్రత్త ఓ క్రైస్తవుడా. ఈ వాక్యం ఉంటే నేను క్రైస్తవురాలని చెప్పుకోవడం కాదు, కానీ సంఘంలో నాకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవడం కాదు, కానీ సంఘంలో నేను లేకపోతే నడదని చెప్పుకోవడం కాదు, కానీ సంఘంలో గొప్పగా పాటలు పాడుతున్న, వాయిద్యాలు వాయిస్తున్న, కార్యాలు చేస్తున్నానని చెప్పుకోవడం కాదు, కానీ నీలో విశ్వాసం అనే ఫలం ఉందని చూసుకో. ఆ విశ్వాసం అనే ఫలం లేకపోతే నీవెంతకాలం ఉన్నా సరే వ్యర్థమే. అందుకని అంటున్నాడు, ఆశపడి వచ్చాడంట. అంటే ఏంటి? ఆ సంఘం దగ్గరికి వారిలో ఎవరిలోనైనా విశ్వాసం అనే బీజం ఉందా? ఈ ఆకలన్నీ కూడా ఎండిపోతున్నాయి. అందుకే ఒకటే చేయాలంటారు కదా సంకీర్తనలో, ఆకు వాడుక తన కాలం మంది ఫలమిచ్చి చెట్టు వలే. ఎంత చక్కని మాట అండి అది. ఎలాగంట? ఆకు వాడుక తన కాలం మంది ఫలమిచ్చి చెట్టు వలే ఉంటాడు ఎవరు? నిత్యము నీళ్ళు విశ్వాసం ఉన్నవాడు, ఆత్మఫలను పొందుకున్నవాడు, దైవకార్యం చేసేవాడు, ముఖ్యంగా ఆ యొక్క పరమ తండ్రి యొక్క మాట విన్నవాడు. అదండి ఆత్మఫలములు. ఈయనైతే ఆకలి వేసి అక్కడికి వెళ్ళిపోలేదు, ఆకలితో వెళ్ళిపోలేదు, హాస్పిటల్కి వెళ్ళిపోలేదు. వారిలో ఆత్మఫలములు ఉన్నాయా అంటే ప్రార్థన, వాక్య పరిచర్య, ఉపవాసము, ఆత్మీయ జీవితము, ముఖ్యంగా వెలుగులో నడిచే ఈ యొక్క గుణము ఉన్నదా అని ఆశగా వెళితే సంఘం అయితే పెద్ద సంఘమే. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం జనరల్గా అనుకుందాం, ఒక 30 మంది ఉన్నారనుకోండి విశ్వాసులు. ఆ 30 మందిలో ఎంతమంది సంఘాల్లో ప్రార్థన చేస్తారు తెలుసా మీకు? ఎప్పుడైనా మీ పక్కవారిని అమ్మ ప్రార్థన చేయని చెప్పండి, బాబు ప్రార్థన చేయమని చెప్పండి, మీరు చెయ్యండి అయ్యా, మీరు చేయండి అమ్మా, మీరు చేయండి. ఎందుకంటే వారి ప్రార్థన కూడా రాదు, విశ్వాసం మళ్ళీ. అందుకే ఇక్కడ నొక్కి చెప్తున్నాడు పరమ తండ్రి. తన కుమారుడైన మెస్సీగా చెప్తున్నారు, మీరు ఆకులు లాంటి వారే, రాలిపోయిన వారు లాంటి వారే, కానీ నీ కాలం వచ్చేటప్పుడు ఫలమిచ్చే చెట్టు వలె ఉండలేకపోతున్నా అంటున్నాడు. అందుకే ఈ అంజూరపు చెట్టుని సంఘంతో పోల్చాడు. లోకాసువార్తలు అంటాడు కదా, ఈ చెట్టు వల్ల నేల పాడైపోతుంది అని చెప్తే అంటాడు, అయ్యా ఎవరు చెప్పినవాడు మాలికు. ఈ చెట్టుని నరికేయండి, మాలిక్ అంటే యజమానుడు, పరమ తండ్రి, ఈ చెట్టుని నరికేయండి అని చెప్తే అక్కడ అంటాడు కదా, తోట యజమాని ఎవరో మెస్సయ్య గారు ఈరోజు నిన్ను నన్ను నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన ప్రాంతాల నిమిత్తము ప్రాణం పెట్టిన మెస్సయ్య గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా ఈ ఒక్క ఏడాది నేను 3 సంవత్సరాలుగా చూస్తున్నాను, వీళ్ళలో ఏ ఫలములు లేవు, ఆత్మ ఫలములు. ఇక వీటి వల్ల ఈ నేల శపించబడుతుంది అన్నాడు, నేల నాశనం అయిపోతుంది అన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా ఒకే ఏడాది కొద్దిగా అవకాశం ఇవ్వండి, ఒకవేళ అప్పటికీ కూడా వీళ్ళు ఫలం లేకపోతే నేనే నరికేస్తాను అన్నాడు. లోకసువార్తలో రాయబడిన మాట. ఇప్పుడు సహోదరులారా, ఎంతకాలం అయ్యా నీవు పడిపోయిన గోడ వలె ఉంటావు? ఎంతకాలం అయ్యా పౌరుషులు లేని క్రైస్తవులే జీవిస్తావు? ఎంతకాలం అయ్యా నీ నోటిలో ప్రార్థన రాకుండా చేస్తావు? ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటామండి. చాలా కాలం నుంచి సంఘానికి వెళ్తుంటారు, కానీ ప్రార్థన లేదు, వాళ్ళు లేదు, ఆత్మపరములు లేవు. విశ్వాసం కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని బైబిల్ చెప్తుంది. నీలో విశ్వాసం ఉంటే ఆ ఆత్మఫలం నేను సంపాదించుకుంటావు. ఒక చెట్టుకున్న పౌరుషము,
ఒక చెట్టుకున్న విలువ మానవుడికి లేకుండా చేసుకుంటున్నాడు ఈరోజు. అందుకే క్రైస్తవులైన వారందరూ కూడా కొంచెము శిరస్సు ఉంచుకోవాలి పరమ తండ్రి దగ్గర. ఆ చెట్టు ఏముందో తెలుసా? అంజూరపు చెట్టు ఏముందో తెలుసా మీకు? చూడండి ఒకసారి న్యాయాధిపతులు 9వ అధ్యాయం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 10, 11 వచనాలు చూస్తే అక్కడ ఏం మాట్లాడారు? ఏం మాట్లాడుతుంది అంజూరపు చెట్టు? చెట్లన్నీ కలిపి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు మా మీద రాజుగా ఉండు, ఈ రోజు నుంచి నీకు నేను అధికారం ఇచ్చేస్తున్నాను, ఇక్కడి నుంచి నీవే మా రాజువి అంటే అంజూరపు చెట్టు అంటది 10వ వచనంలో, 10, 11 వచనాలు 9వ అధ్యాయం న్యాయాధిపతుల్లో అంజూరపు చెట్టు అంటారు, అయ్యా ఏటి మీరు తొందరపడద్దు, అసలు నన్ను ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడో తెలుసా పరమ తండ్రి? నా మాధుర్యాన్ని ఇస్తూ, నా ఫలములు జనములకు తినడానికి ఇస్తూ, నాలో ఉన్న మాధుర్యము ఈ ప్రజలకందరికి ఇవ్వడానికి నన్ను ఇక్కడ నాటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్నెందుకు నాటాడు? బాప్తిజం తీసేసుకున్నావు, కూడికి పెట్టేసుకున్నావు, మళ్ళీ ఏడాది వచ్చిన తర్వాత అదే రోజు జ్ఞాపకం చేసుకుని మళ్ళీ కూడి పెట్టుకుంటావు. లేకుంటే నీకు ఇంట్లో లాభం కలిగితే కూడికి పెట్టేసుకుంటావు, మీ అబ్బాయి పాస్ అయితే కూడికి పెట్టేసుకుంటావు, అమ్మాయి పెళ్ళి అయితే కూడికి పెట్టేసుకుంటావు, ఎక్కడి నుంచి రావాల్సిన ధనం వస్తే కూడికి పెట్టేసుకుంటావు, అన్నీ చేస్తుంటావు. కానీ నీలో విశ్వాసం అనే ఆ ఫలము లేదు. అంజూరపు చెట్టు చెప్తుందండి, నేను రాను, ఎందుకంటే నా తండ్రి నన్ను ఇక్కడ ప్రజలకు నా నుంచి వచ్చే మాధుర్యమైన ఫలములు ఇవ్వడానికి నన్ను ఇక్కడ నాటాడు కనుక దయచేసి మీరు వెళ్ళిపోయినారు. అది మళ్ళా చూసుకుని న్యాయాధిపతి 9వ అధ్యాయము 10, 11 వచనాల్లో ఒక చెట్టు మాట్లాడిందండి. మరి మనం చెట్లు కాదే, మనుషులమే, జ్ఞానం కలిగిన వారమే. ఏది నీ విశ్వాసము, ఏది నీ విశ్వాస జీవితం, ఏది విశ్వాస ఫలములు? ఇప్పుడు సంగమా సహోదరులారా, ఎవరినో దూషించడం కాదు, కానీ వాక్య సారాంశం మనం గ్రహించాలి. ఎందుకు అంజూరు చెట్టు మీద అంత పగబట్టాడంటే మెస్సీ గారు ఎందుకు కోపగించుకున్నాడంటే, ఎందుకు శపించాడంటే, ఆ అంజూరపు చెట్టు ఒక సంఘము, ఆకు నువ్వు నేనే మనందరమే. నీలో ఆత్మఫలం లేకపోతే నువ్వెందుకు? ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. చూడండి, ఇంట్లో సంపాదించిన వాడు సంపాదన లేకపోతే ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఒకటి. ఎందుకంటే ముందున్న విలువ తర్వాత ఉండదు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ముందు ఇచ్చిన గౌరవం తర్వాత ఉండదు, ముందు పెట్టే ఆహారం తర్వాత ఉండదు. ఇరుగువారు కానీ పొరుగువారు చూసి ఏమిటంటే వీడు సోమరిపోతాయి, ఆ పని చేయడు. మరి ముందు ఆ పేరు నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఎందుకో పనికిరాని వాడుగా అయిపోయావు, ఎందుకో పనికిరాని దానిగా అయిపోయావు. పరమ తండ్రి దృష్టిలో కూడా అంతే. నువ్వు జాగ్రత్త. తన కుమారుడు మెస్సీ గారు చెప్పే మాట కూడా అదే, నీవు నాశనం అయిపోతావు, జాగ్రత్త. నేను ఎందుకు ఈ భూమి మీద నాటాను అంటే ఫలింపజేశాను. తల్లి గర్భం నుంచి ఎందుకు నిన్ను పుట్టించాను, ఎందుకు ఇంతకాలం నీకు ఆయుష్కాలం ఇచ్చాను, ఎందుకు నీకు ఇంతకాలం నిన్ను ఆరోగ్యంగా ఉంచాను, ఎందుకు కష్టాల నుంచి నేను బయటపడ్డానంటే నా పని చేయడానికయ్యా. హల్లెలూయా. ఇంతగా ఆయన వేదనెట్టి, ఆయన బాధెట్టి, నా తండ్రి పని చేసిన వారికే పరలోక రాజ్యం అని చెప్పడానికే ఈ వాక్యం మీకు చూపిస్తున్నాను. నేను కాదండి, పరమ తండ్రి తన కుమారుడు అయిన మెస్సీ ద్వారా మనకు వినిపిస్తున్నాడు. ఎందుకే భూమి మీద మనం పుట్టామంటే మన సౌఖ్యం కోసం కాదు, మనం సంతోషంగా ఉండడం కోసం కాదు. ఉండొద్దని చెప్పలే పరమ తండ్రి, కానీ నీవు నన్ను సంతోషపరిచి నీ సంతోషంగా ఉండు, నన్ను సంతోషపరచు, నేను సంతోషంగా ఉండు నువ్వు, అందులో తప్పలేదు. కానీ మన సంతోషం మనం చూసుకుంటున్నాం, కానీ తండ్రి యొక్క సంతోషంలో పాలు పంచుకోలేకపోతున్నాం. అందుకే శపించారు ఇక్కడ. ఓ క్రైస్తవుడు, ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎందుకు శపించబడుతుందంటే, నువ్వు వస్తున్నావు, నెలలో వారాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నీలో ఆత్మ ఫలం అనేది లేదు లేదు లేదు. అందుకే శపిస్తున్నాడు. ఓ క్రైస్తవుడా, నిజంగా పౌరుషం కలిగిన వాడైతే ఒక మనిషిని ఒక మాటని ఎంత కోపం వస్తుందో, అలాగే తండ్రిలో కూడా నీవు పౌరుషం కలిగిన విశ్వాసం అయితే, అందుకన్నాడు 21వ అధ్యాయంలో అక్కడ, నీ విశ్వాసం కాపాడుకోకపోతే, అందులోంచి నీవు సడలిపోతే అంటే వెళ్ళిపోతే నీ గతి కూడా అంతేనయ్యా. నా నుంచి ఎటువంటి ఆశీర్వాదం రాదని
మెస్సీ గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కావున ప్రియ సహోదరులారా, అంజూరపు చెట్టుకు, సంఘానికి, ఆకులకి, ఫలములకి ఇంత ముడిపట్టి ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. సంగమా, ఆలోచించండి. ఎందుకు నువ్వు వెళ్తున్నావు? ఎందుకు నువ్వు వస్తున్నావు? ఏం చేస్తున్నావు? అన్నది ఈ సత్యాన్ని గ్రహించుకోమని ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. ప్రార్థించుకుందాం. మహాగణుడు అయిన తండ్రి వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలోని వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడావు అయ్యా. తండ్రి, మాకు జ్ఞానమైన దీపాన్ని వెలిగించావు. అవివేకం నుంచి తొలగించి వివేకం కలిగించావు. అందుకు వందనము. నిజమేనైనా ఒక చెట్టుకున్న తండ్రి పౌరుషము, ఒక చెట్టుకున్న పట్టుదల, ఒక చెట్టుకున్న దీక్ష ఈరోజు మాకు లేకుండా పోయిందయ్యా. కనుకనే నీ నుంచి దీవెల కంటే శాపం పొందుకుంటున్నాం మేము. మమ్మల్ని క్షమించి ఇక నుంచి అయినా పౌరుషం కలిగిన క్రైస్తవుడిగా జీవించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడైన మెస్సీ గారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనందరికీ తోడే నిలిచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ ప్రభు తండ్రి నామములో మరొకసారి, పరమ తండ్రి నామములో మరొకసారి సలాం, సలాం, సలాం.